వరంగల్ జిల్లా వరదన్నపేట ఎస్టీ బాలికల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తీసుకోవడంతో 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ టీజీహెచ్ఆర్సీ సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ఘటన విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతా సంక్షేమానికి సంబంధించిన తీవ్రమైన అంశమని కమిషనర్ పేర్కొంది. ఘటనకు దారి తీసిన కారణాలు, వైద్య చికిత్స, ఆహార నాణ్యత, పరిశుభ్రత, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్ నివారణ చర్యలపై సమగ్ర నివేదికను 2026 సెప్టెంబర్ 7లోగా సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. విద్యార్థులకు సురక్షితమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కమిషనర్ స్పష్టం చేసింది. నారాయణపేట జిల్లాలో ప్రత్యేక అధికారులు, మండల ఇన్ఛార్జ్ అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనల నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తప్పనిసరిగా తనిఖీ చేసి భవనాల భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, మద్దూరు, గుండుమల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోందని జిల్లా మైనార్టీ అధికారి ఎంఏ రషీద్ తెలిపారు. నారాయణపేటలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ ను సందర్శించి విద్యార్థులకు బెడ్షీట్లు, ప్లేట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, కాస్మెటిక్స్, నాణ్యమైన భోజనం వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహబూబ్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను భంగం కలిగించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ డీజీపీ సివి ఆనంద్ తో పాటు ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, పరీక్షా కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, కోచింగ్ సెంటర్లు, నకిలీ వెబ్సైట్లు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే దళారులపై సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ విభాగాలు కఠిన నిఘా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో పీఎం ఇంటర్న్షిప్ పథకం PMIS రౌండ్ 3 అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన జరిగింది. అర్హులైన ప్రతి యువతకు పథకం వివరాలు చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అధిక దరఖాస్తులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1.10 లక్షల ఇంటర్న్షిప్ అవకాశాలు అందుబాటులో ఉండగా ఎంపికైన వారికి నెలకు ₹9,000 స్టైఫండ్, ఒక్కసారి ₹6,000 ప్రోత్సాహక గ్రాంట్స్ తో పాటు బీమా సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరణ, పరేడ్ భద్రత, ట్రాఫిక్, విఐపి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. శాఖలు తమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తమ ఉద్యోగుల వివరాలను ఆగస్టు 7 లోపు పంపాలని ఆదేశించారు. సమావేశంలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి 4 రోజుల్లో 500 నమోదులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నారాయణపేట జిల్లా దామర్గిద్ద తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయ నిర్వహణ, రిజిస్ట్రేషన్ విభాగం పనితీరును పరిశీలించారు. కార్యాలయంలో ఫైళ్లను నిర్లక్ష్యంగా ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం దామరగిద్ద తండాలో అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్య, కొత్త భవన నిర్మాణంపై స్థానిక సర్పంచ్ తో చర్చించారు. కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేయగా విద్యార్థులను మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపే అవకాశాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
మిల్లింగ్ రైస్ సిఎంఆర్ వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేపట్టింది. గత 10-12 ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగించిన బియ్యం బకాయిలు, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి వసూళ్లు, న్యాయపరమైన చర్యలపై ఆడిట్ నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సిఎంఆర్ ప్రక్రియలో మిల్లర్లకు అప్పగించే ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వ ఆస్తేనని, ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మళ్లించడం ప్రజా నష్టమని మంత్రి స్పష్టం చేశారు. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి నగదు ధాన్యం లేదా బియ్యం రూపంలో ప్రభుత్వ బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో అక్రమాలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ గన్నీ బ్యాగులు, జీపీఎస్ వాహన ట్రాకింగ్, రియల్ టైమ్ స్టాక్ మానిటరింగ్ వంటి సాంకేతిక వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. నిజాయితీగా పనిచేసే రైస్ మిల్లర్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।